నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పేర్ని నాని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అటు రథాలు కావచ్చు, స్వామివారి విగ్రహాలు కావచ్చు, ఏదైతే హిందువులపైన వైసీపీ చేసిన దాడంతా కూడా గతంలో వీళ్ళు ఒప్పుకున్న వాళ్ళే. మళ్ళీ ఏదైతే కొడాలి అన్నాడో అవును కొత్త విగ్రహం పెట్టుకోండి అని చెప్పేసి అన్నం కావచ్చు, లేదా రథం ఎలా తగలబడిందంటే తేనె తీగల వల్ల తగలబడింది అని చెప్పేసి అన్నం కావచ్చు, లేదా ఏదైనా పిచ్చోడు దాడి చేసిందని చెప్పేసి అన్నం కావచ్చు. ఇలాంటి ఎన్నో రకాల వ్యాఖ్యలు గతంలో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సమర్థించుకున్నారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి హిందువులపై చేసే దాడంతా కూడా బట్టబయలు ఎగడంతో మళ్ళీ సాయంత్రం అయిపోగానే పేరుని అనిపించేసే ప్రెస్ మీట్ అదంతా కూడా టీడీపీఏ చేస్తుందని చెప్పేసి అన్నప్పుడు మరి ఎందుకని కేసులు పెట్టలేదు, ఎందుకని చర్యలు తీసుకోలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ అసలు ఫస్ట్ పేర్ని నాని గారి ప్రెస్ మీట్ వింటే బందర వెళ్ళి ఆయన చొక్కా పట్టుకొని బయటకు లాగి కొడతారు జనాలు. అంటే ఆయన కొన్ని మాటలండి 2014 నుంచి ఎంక్వైరీ పెట్టమన్నాడు ఏదైతే నెయ్యి కల్తీ గురించి. 2014 నుంచి ఎందుకు, 2004 నుంచి తీస్తే సరిపోయింది కదా. వీళ్ళకి ధైర్యం ఉందా ఎదుర్కొనేది? ఈయన చెప్తున్న మాట ఇంకోటి ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని మత ప్రచారానికి ఆయనే సృష్టికర్త అన్నట్లు మాట్లాడుతున్నారు. ఆ మాట అసలు ఎవరైనా నమ్ముతారా? ఫస్ట్ పేర్ని నాని గారు మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున మనం ఎదురు క్వశ్చన్ చేస్తే దేనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టికెట్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద బ్యాక్ సైడ్ ఎవరండి ఆ జెరూసలేం వెళ్ళటానికి యాత్రలు అని చెప్పి అవని చెప్పి దాని మీద రాయించింది వాళ్ళు కాదా? ఆ ప్రాపకాండ చేసింది వాళ్ళు కాదా? ఆ విధంగా పాపానికి పాల్పడింది అన్ని మతస్థులను ఎవరు ఉద్యోగ నియామకాలు చేశారు? భూమన కరుణాకర్ రెడ్డికి నిజంగా అంత వయసు వచ్చింది ఆయన మరి ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏ విధంగా మనం ఏ మతాన్ని అనుసరిస్తున్నాము, మరి ఏ మతంలో మేము ఉన్నాము, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆయన ఆలోచించుకోవాలి. ఆయన కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో చూపించి ఇదిగో బైబుల్ పట్టుకున్నాడని మాట్లాడతారు. ఆయన బైబుల్ మతాన్ని గౌరవిస్తున్నాడు, అనుసరించట్లేదు. వీళ్ళంతా అనుసరిస్తున్నారనే కదా మనం చెప్తున్నాం. కొండ మీదకి కూడా బైబుల్ కూడా తీసుకెళ్లారు కదా వాళ్ళు. మరి ఇన్ని రకాల ఘోరాలు చేస్తే ఇవన్నీ పేర్ని నానికి కనిపించలేదా? అంటే నేనే ఓ పెద్ద బియ్యం దొంగని, పేదల బియ్యాన్ని పంది కొక్కుల్లా తిన్నాను, నా భార్యను అడ్డం పెట్టుకుని కేసులు తప్పించుకున్నాను, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర కుక్కలా పనిచేస్తానని చెప్తున్నాను, కాబట్టి ఆ కుక్కలాగే పనిచేస్తున్న విశ్వాసాన్ని చూపించడం కోసం నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను అని అనిపిస్తుంది పేర్ని నాని గారి మాటలు వింటుంటే. ఖచ్చితంగా అదే మాటలు. ఎక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. ఈయన చెప్తున్న ఏదైతే ఇవన్నీ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు మరి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు, కేసు ఎందుకు పెట్టలేదు నారా చంద్రబాబు నాయుడు గారి మీద? మరి ఆ రోజున ఇప్పుడు చెప్తున్న విషయం అప్పుడే నీకు తెలిసిందని అంటున్నావు కదా, వాళ్ళే చేయించారు అంటున్నావు కదా, మరి కేసులు ఎందుకు నమోదు చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడున్నది కూడా వీళ్ళ ప్రభుత్వమే. మరి ఇన్ని రకాలుగా వీళ్ళు తప్పుడు ప్రచారాలు నిన్న అసెంబ్లీలో క్లియర్ గా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పోసగుచ్చినట్లు చెప్పారు. వీళ్ళందరికీ కూడా ఏం చెయ్యాలో అర్థం కాక రోజా ఏమో తిరుపతి పారిపోయింది, జగన్మోహన్ రెడ్డి అక్కడ విగ్రహ ప్రతిష్టకు పారిపోయాడు, పేర్ని నానినేమో ఇదిగో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రాపకాండ చేయని వదిలేశారు. మరి ఇంతే, ఇంకేం కనిపిస్తుందండి వీళ్ళకి? ఈ రోజున నందీశ్వరాలయంలో సంప్రోక్షణ చేయాలి జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టినందుకు. ఖచ్చితంగా అదే జరగాలి. ఎవరు కడుతున్నారో తెలియదు, ఎందుకు పిలిచారో తెలియదు. ఈ రోజున మనం చెప్పుకుంటాం అదేంటండి, బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కలియుగాంతంలో నందీశ్వరుడు రంకేస్తాడని చెప్పి యాగంటి బసవన్న అని చెప్పి బ్రహ్మంగారి వాక్యం ఒకటి ఉంటుంది. మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి ఇప్పుడే ఆ నందీశ్వరుడు రంకేస్తాడేమని అనిపిస్తుంది. అంత భయంకరమైన పాపాలు చేశారు వీళ్ళు, అంత నీచానికి పాల్పడ్డారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 మళ్ళీ అడుగుతున్నాము, ఈ రోజున పేర్ని నాని చెప్పిన మాటలన్నీ ఒప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించమనండి, స్వామివారిని దర్శనం చేసుకోమనండి, అందరం ఒప్పుకుంటాం. బిఆర్ నాయుడు గారు కూడా గతంలో చెప్పారు, సతీ సమేతంగా వచ్చి తలనీనాలు సమర్పించి సాష్టాంగంగా నమస్కారం పెట్టుకొని క్షమించండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మీరిద్దరిని వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి స్వామివారికి నమస్కారం చేసి, మరి అది జరక్కే కదా నువ్వు డిక్లరేషన్ లెటర్ మీద సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సతీ సమేతంగా స్వామివారికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అవేమీ చేయడు. ఇంటి ముందు మాత్రం సెట్టింగ్ వేయించుకొని ఈయన చేత కవితలు పాటలు పాడించుకుంటూ ఈయన పొగడతలు పొగిడించుకుంటూ అక్కడ ఎట్లాంటి యదవ వేషాలు వేశారో అందరికీ తెలుసు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నమూనాని ఎక్కడా కూడా వేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వీళ్ళ మీద ఇలాంటి సానుభూతి ఎందుకు చూపిస్తున్నారు ఈ రోజున? అంటే కూటమి ప్రభుత్వం నిన్న పేర్ని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా అవాస్తవాలు అయితే కేసులు కూడా నమోదు చేయొచ్చు.
ఎందుకని నమోదు చేయడం లేదు? వాస్తవానికి అక్కడ రథం తగలబెట్టినటువంటి సందర్భంలో కావచ్చు, లేదంటే మనకు దేవుడి విగ్రహాలు ధ్వంసం చేసినటువంటి ఒక సందర్భంలో కావచ్చు, లేదంటే మనకు వెండి సింహాలు దొంగతనం చేసినటువంటి సందర్భంలో కావచ్చు, లేదా కల్తీ నెయ్యికి సంబంధించి వీటన్నిటి మీద కేసులు నమోదు చేసి ఎటువంటి ఆధారాలతో నువ్వు మాట్లాడుతున్నావు పేర్ని నాని అని చెప్పి ఎందుకని ఒక నోటీస్ ఇవ్వలేకపోతున్నారు? ప్రతి ఒక్కరూ ఈ రోజున అదే కోరుకుంటున్నాం. నిజంగా కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మేము ఇలానే ఉంటాము, మంచి పనులే చేస్తాం, ప్రతీకార చర్యలు ఉండవు, కేవలం ప్రజల కోసమే పనిచేస్తాం అంటే ప్రజలే తిరగబడతారు. పేరుని నాని కాదు, అంబటి రాంబాబు కాదు, లేకపోతే ఇంకో భూమన కరుణాకర్ రెడ్డి విత్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరినైనా సరే చక్కా పట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చే రోజు అది తొందరలోనే ఉంది. ఎందుకంటే ప్రజల తిరుగుబాటు ఎలా ఉండిద్దో చూపిస్తారు. ఎందుకంటే నిన్న చూసుకుంటే అంబటి రాంబాబు ఇంటి పైన కూడా ప్రజలు తిరగబడితేనే జరిగింది. అది ఒకసారి ప్రజాగ్రహం ఎలా ఉంటుంది అన్నది కూడా చూశారు. ఇప్పుడు పేర్ని ఇంత పచ్చబద్దాలు మాట్లాడుతున్నప్పుడు దానిపైన ఏ ఆధారాలతో మాట్లాడుతున్నా అని చెప్పి గతంలోనే మొన్న ఒకసారి నోటీస్ ఇచ్చారు, కానీ అరెస్ట్ చేయాల. సో ఇదే ధైర్యం పెట్టుకొని పేర్ని రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున ఆయన మాట్లాడుతూ హెరిటేజ్ విషయాన్ని కూడా తీసుకొచ్చాడు. ఈ దీంట్లో మెయిన్ కథానాయకుడు ఎవరున్నారు అనే దాని మీదగా ఏదో పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి ఒక మాదక ద్రవ్యాలు సప్లై చేసే ఒక వ్యక్తిని పేరు తీసుకొచ్చాడు. ఈ రోజున ఏ పాబ్లో ఎస్కోబార్ చెప్తే నువ్వు ఈ ప్రెస్ మీట్ పెట్టావు? మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వెనక ఏ పాబ్లో ఎస్కోబార్ ఉంటే మీరు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించారు? ఆ ముఠాకి మీరందరూ కూడా గతంలో ఆ ముఠాల్లో నాయకుల దగ్గర పనిచేశారా? మరి అంతే కదా, ఏదో సంబంధాలు ఉంటేనే కదా వాళ్ళతో మీరు ఎక్కడో కొలంబియాలో మాదక ద్రవ్యాలు అతి ధనిక నేరస్తుడు అని చెప్పి పేరుగాంచిన వ్యక్తి పేరు నువ్వు తీసుకొచ్చావంటే, అట్లాంటి వ్యక్తులతో పోల్చుకున్నావంటే మరి వాళ్ళతో మీకు సత్సంబంధాలు ఉంటేనే వాళ్ళ పేరు. మనం ఎప్పుడూ టీడీపీ నాయకులు నోటి వెంట అట్లాంటి పేర్లు వినలేదు. ఇంత అంటే ఎంత ఘోరంగా ఉందంటే వాళ్ళ చర్య. ఈ రోజున తప్పులు చేయటం, తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పటం, ప్రెస్ మీట్లు పెట్టడం, మళ్ళీ ఈ రోజున కట్టుబట్టు చూడండి జగన్మోహన్ రెడ్డిది అనకూడదు, కానీ ఇంకా గారు గీరు అనాలన్నా కూడా వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వలేకపోతున్నాం. కోపం వస్తుంది. నువ్వు ఉంటే హిందువుగా ఉండు, లేకపోతే క్రిస్టియన్గా ఉండు. ఎవరు కాదంటున్నారు మిమ్మల్ని? బయటకు చెప్పుకుంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లల చేత డిక్లరేషన్ లెటర్ ఇచ్చి పైకి తీసుకెళ్లారు కదా కొండల మీదకి. మరి నీ తండ్రి ఏం చేశాడు? 2 కొండలే అని చెప్పేసి జీవో తెస్తే నువ్వేం చెప్తావు? నా తండ్రి జీవో ఇచ్చాడు 7 కొండలు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ స్వామివారికి 7 కొండలు ఇచ్చింది మా నానే నిజంగా, లేదంటే ఆ స్వామివారికి 7 కొండలే లేవన్నట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే దాదాపుగా 100 సంవత్సరాల క్రితం స్వామివారి అక్కడ ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ నాన్నగారేనంట కారణం, లేకపోతే వీళ్ళ ముత్తాత ఏదో మొన్న మా ఆయన చెప్పాడు చూడండి, గోరంట్ల మాధవ్ వాళ్ళ తాత పేరు ఏదో వెంకటరెడ్డి కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామి భక్తులని, అలా ఉండిద్ది వీళ్ళ నిర్వాకం. అంటే వీళ్ళు ఎంతసేపటికి తలాతోక లేని మాటలు మాట్లాడుతూ ఈ రోజున ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒకే పని చేస్తున్నాడండి. అటు హిందువుల్ని మోసం చేస్తున్నాడు, ఇటు క్రిస్టియన్స్ని మోసం చేస్తున్నాడు. పాస్టర్లు కూడా కళ్ళు తెరవాలి. దేనికి సంబంధించిన వ్యక్తి ఈయన? ఏ మతానికి నువ్వు సంబంధించిన వ్యక్తివి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసే పని ఎవరైతే వాళ్ళ కార్యకర్తలను కూడా ఆయన కనీసం వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళని హెల్ప్ చేసే పరిస్థితి కూడా లేదు. చూసాం. ఎవరు చేశారంటే నారా లోకేష్ గారు చేశారు. పేర్ని నానికి కళ్ళు చెవులు బుర్ర పనిచేస్తే గనక ఒకసారి ఆలోచించుకోమనండి. వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ చేత బూతులు తిట్టించి, వాళ్ళ చేత అరే వరే అని మాట్లాడించి, లాభాష మాట్లాడించి, అమ్మల్ని చెల్లెల్ని తిట్టించి, ఆ వ్యక్తి తండ్రికి యాక్సిడెంట్ అయితేనే కనీసం మీకు ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా మీకు దగ్గర స్తోమత లేదా, లేకపోతే మనసు రాలేదా? ఆ మంచితనం మీ దగ్గర లేదనుకోవాలా? ఎవరు చేశారు? ఎన్ని తిట్లు తిన్నా అరే వరే అని మాట్లాడినా కూడా నారా లోకేష్ గారు ముందుకొచ్చి ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించింది మానవత్వంతో సాటి మానవుడిగా నేను చెయ్యాలి అని చెప్పి చేశారు. అక్కడ పార్టీలకు కానివ్వండి, మతాలు కానివ్వండి, కులాలు కానివ్వండి, ఏది చూడలేదు. ఆయన కన్నీటి పర్యంతమే భాస్కర్ అనే కార్యకర్త, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఏ పేరుని నాని కనిపించట్లేదా? ఇవన్నీ అంటే బుర్ర పని చేయట్లేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో బుర్ర అంతా నింపుకున్నాడా? ఆయనకు తెలియాలి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి భజన చేయటం ఎక్కువైపోయింది. దాంట్లోంచి బయటకు వస్తే ఈ రోజున 2 పడవల మీద ప్రయాణం, మధ్యలో మునిగిపోవటానికే వీళ్ళు ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు ఆడటం కానివ్వండి, చేసిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్పే రోజు అది త్వరలోనే ఉంది. ఖచ్చితంగా ఈ రోజున ఏదో దేవుడు ఏం చేయడం అనుకుంటున్నారో, లేకపోతే ప్రభుత్వాలు పట్టించుకోవాలనుకుంటున్నారో కానీ ప్రజలైతే హిందువులు అందరూ కాదు, ప్రజలందరూ తిరగబడతారు ఈ విషయంలో. సో చూద్దామండి. ఖచ్చితంగా పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా వైసీపీలోనే స్టార్ట్ అయ్యాయి. సో ఖచ్చితంగా ప్రజా ఆగ్రహానికి గురవ తప్పదుగా. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.